తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో ఈరోజు సుప్రీంకోర్టు చాలా కీలకమైన ప్రశ్నలు అడిగిందని సీఎం చంద్రబాబుకి ముట్టికాయ పడిందని కేఏ పాల్ అన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబు వ్యాఖ్యలు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సైతం అదే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఎలాంటి నోటీసులు లేకుండా హైదరాబాద్తో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. లడ్డూ వివాదంలో తిరుపతి సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుకు మొట్లు పెట్టింది. ఎందుకు? రుజువులు లేకుండా కోట్ల మంది మనోభావాలు ఎలా దెబ్బతీస్తారు? రీఇన్వెస్టిగేషన్ చేయండి. కల్తీ నెయ్యి కల్తీ కాదు, రుజువేంటి? రుజువులు పెట్టలేకపోయారు కదా. నేను చెప్పినట్టే జరిగింది. అందుకే నేను అక్కడ లడ్డు వివాదంలో మాట్లాడాను. ఏపీ హైకోర్టులో పిల్లేశాను, ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా హైడ్రా వివాదం, బీద ప్రజల ఇల్లు కూల్చేస్తున్నారు నోటీసులు ఇవ్వకుండా, శనాదివారాలు కూల్చేస్తున్నారు. అక్కడ తహసీల్దార్ జవాబు చెప్పలేకపోయాడు. ఐపీఎస్ కమిషనర్ రంగనాథన్ సరిగ్గా జవాబు, మీరు జైలు పాలవుతారా అని కోర్టు అడగడం రియల్లీ.